ఐస్ కొట్టనా భయమేస్తుంది. ఓ షర్ట్ మొత్తం 21 లూప్స్ ఉంటాయి. పైకి జింగ్ 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 అని ఎక్కుతానే నాకు అటే వద్దా పడుతుంది రా. వెలిగింది. గుడ్ మార్నింగ్ హలో సార్. హాయ్ హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఫైనలీ మన డే అయితే వచ్చేసింది. ఈ డే కోసం ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానంటే అది నాకే తెలుస్తుంది. సో బిఫోర్ దట్ ఐ యాక్చువల్లీ డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఇన్నోసెంట్ లైఫ్స్. పాపం మొన్ననే ఏమీ తెలియని వాళ్ళ పైన వాళ్ళు టెర్రరిస్ట్గా కాల్చి మొత్తం అట్లా గుట్లం చేశారు కదా. మన కంట్రీ అయితే వాళ్ళకి మంచి లెసన్ అయితే నేర్పించింది. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ అన్నమాట. వాళ్ళ వల్లనే కంట్రీ సేఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద నమ్మకంతోనే టూరిజం ఇంకా నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం లడాక్ దాకా వెళ్ళగలుగుతున్నామంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ దెమ్. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. సో రైట్ నౌ ఇప్పుడు మన ఇంటి నుంచి బయలుదేరుతున్నాం. ఎల్బీ నగర్లో మన వాళ్ళు ఉన్నారు. సో ట్రిప్ రీసెట్ చేశాను. 60,530 కిలోమీటర్స్ ఉంది. ఇక మనం వచ్చేసరికి ఒక 6,000 అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. యాక్చువల్లీ చాలా రోజులు అయిందనమాట నేను వ్లాగ్ చేసి కూడా. కొంచెం అలవాటు కూడా పోయింది. అండ్ ఇంత పొద్దున్న లేచి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం బద్ధకంగా కూడా ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద డే. ఒక్క కాఫీ పడితే మొత్తం ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. సో గైస్, టైం అయితే 6 అవుతుంది. మనం ఇప్పుడే నాగోల్ అయితే దాటుతున్నాం. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఒక సిచ్యువేషన్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మొత్తం ముగ్గురం వెళ్ళాలి. లాస్ట్ 1-2 months నుంచి అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాం కానీ మన ఇంకొక బైక్ ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. ఓ షట్, ఫస్ట్ యాక్సిడెంట్ గైస్ పొద్దున్నే. షట్ మేము పెయిన్లో ఉంది. ఆటోని పిలుస్తున్నారు, ఎక్కించుకొని పోతారు కావచ్చు. సో ఇప్పుడే పెంట అయింది అనమాట. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. తను బాగానే ఉంది కానీ మరి ఎట్లా గుద్దుకున్నారో డివైడర్కి అయితే వెహికల్ గుద్దుకుంది. ఒక ఆంటీ రైట్ సైడ్లో ఉంది. ఆటోలో ఎక్కించుకొని నాకు తెలిసి హాస్పిటల్ తీసుకెళ్తారు కావచ్చు. సో బేసిక్లీ ఏమైందంటే ముగ్గురం వెళ్ళాలి కదా. ఇంకొక బండి నిన్న నైట్ నుంచి ఆయిల్ లీక్ అవుతుందంట. సో ఇందాక చూస్తే కొంచెం బాగానే లీక్ అవుతుంది. సంథింగ్ ఏదో సీలెంట్ ఏదో పోయినట్టుంది. ఇప్పుడైతే మళ్ళీ టైం 6 అవుతుంది. ఇంత పొద్దున అయితే సర్వీస్ సెంటర్లు ఓపెన్ కావు. సో మనోడైతే చేపించుకొని బయలుదేరుతా అని చెప్పిండు. అది ఇంకా మనకి మధ్యాహ్నాక తెలుస్తుంది అసలు అది ప్రాబ్లం ఏంటిది, మళ్ళీ అది ఎన్ని రోజులు పడుతుంది అన్నది ఇప్పుడు కొంచెం సస్పెన్స్. మళ్ళీ మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ మనకి వెయిట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనది డే టు డే స్కెడ్యూల్ కరెక్ట్గా ఉంది. అండ్ మనకి కరెక్ట్ లిమిటెడ్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి. సో మనమైతే స్టార్ట్ అవుతున్నాం. మనోడిది తెలుస్తుంది అన్నమాట. ఇవాళ అయితే మనం సాగర్ అని అయితే అనుకున్నాము. ఇక్కడ నుంచి 924 కిలోమీటర్స్ ఉంది, 16 hours. ఒకవేళ అది కొట్టకపోతే మధ్యలో నర్సింగ్పూర్ అని వస్తుంది. అది కొట్టలేకపోతే జబల్పూర్ వస్తుంది. అది కట్టలేకపోతే సియోని వస్తుంది. ఏదో దగ్గర అయితే ఆగుతాము. మధ్యప్రదేశ్లో అయితే ఇవాళ డెస్టినేషన్ ఉంటుంది. మధ్యలో ఉంటాం, ఇండియా మధ్యలో మధ్యప్రదేశ్లో ఇవాళ ఉంటాం. రేపు సాయంత్రానికి ఢిల్లీ పోతాం. ఇవాళ మీకు కొంచెం రొటీనే అనిపిస్తుంది. రేపు మంచి ఎక్స్ప్రెస్ వేలో అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ టైం బైక్కి టోల్ కట్టి ఒక ఎక్స్ప్రెస్ వే ఓవరాల్ లాంటి రోడ్ పైన రేపు మజా వస్తుంది. ఇక మీకు 3rd day నుంచి అయితే ఇంకా ప్రతి వ్లాగు అన్లిమిటెడ్ ఇక ఏమంటారు మస్తు మజా వస్తుంది. ఇక రకరకాల సీనిక్స్ అన్నీ మనాలి నుంచి పోతున్నాం కాబట్టి
మనకి ఇంకా ఘాట్ రోడ్లకి సీన్లకి తిరిగే లేదు. ఇప్పుడే NH44 అయితే ఎక్కినాం. ఇది ఐకానిక్ హైవే అనమాట, శ్రీనగర్ కన్యాకుమారి NH44 హైవే. ఇది ఇంకా రోడ్ల పనులు అవుతున్నట్టున్నాయి, ఇంకా ఇది ఎప్పటి నుంచో అవుతున్నాయి, నా MBA నుంచి అవుతున్నాయి. ఇవి కొంచెం ఎక్స్టెండ్ చేస్తుండ్రు కానీ చాలా టైం పడుతుంది. సో టైం అయితే 6:30 అవుతుంది, మనం 4:30కి లేసాము. ఇప్పుడు టైం 6:30, 2 hours అయింది వాళ్ళకి. మనం నడిపి డిస్టెన్స్ మన ఇంటి నుంచి 31 kilometers అయితే వచ్చాము. ఎంత ఫాస్ట్గా వచ్చాము చూడండి. పొద్దున కదా, మన ఇంటి నుంచి కొంపల్లి ఉట్టప్పుడు రావాలంటే 2 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం ఎంత ఎర్లీ మార్నింగ్స్. యాక్చువల్లీ ఇవాళ క్లైమేట్ బాగుంది, ఎండ లేదు, అంత వర్షము లేదు. మేబీ పడితే మనకి ఆదిలాబాద్ దాటినాక మహారాష్ట్రలో కొంచెం రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది. మనం ఓఆర్ఆర్ అయితే దాటుతున్నాం. ఇక ఆల్మోస్ట్ హైదరాబాద్ దాటినట్టే అనమాట. ఇప్పుడే ఓఆర్ఆర్ అయితే దాటినాం. సో గైస్, ఇవాల్టి రైడ్లో మన ఫస్ట్ టోల్ గేట్ తూప్రాన్ మనోహర్బాద్ టోల్ ప్లాజా. మనం తూప్రాన్ దగ్గరలోనే ఉన్నాం, 2-3 kilometers తూప్రాన్ వస్తుంది. చూద్దాం, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను లెక్క పెట్టడానికి టోల్ గేట్లో ఎంతనో. లేకపోతే అటు ఇటు ఏదో 1-2 మిస్ అవుతాయి. ఇవాటికైతే మన ఫస్ట్ టోల్ గేట్. యాక్చువల్లీ మేము వీఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ కాఫీ బ్రేక్. సో గైస్, మనం కింద నుంచి వెళ్తే తూప్రాన్ వస్తుంది అనమాట. ఇంకా ఇట్లా స్ట్రైట్ వెళ్తే నాగ్పూర్. టిల్ నౌ మన ఇంటి నుంచి 69 kilometers వచ్చినాం. మైలేజ్ వచ్చేసి 31 చూపిస్తుంది. చూసారా, డామినార్ ఎంత మెల్లగా వెళ్తే అంత ఎక్కువ వస్తుంది అన్నమాట మైలేజ్. చాయ్ బంక్. సో గైస్, మనం 4:43 నాగ్పూర్. ఇప్పుడే చిన్న బ్రేక్ తీసుకున్నాం, కాఫీ బ్రేక్. కొంచెం లగేజ్ సెట్టింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 400 kilometers ఉంది నాగ్పూర్కి. ఇప్పుడే చిన్న కాఫీ బ్రేక్ తీసుకొని ఇక మన ప్రయాణం స్టార్ట్ చేసినాం అనమాట. టైం 7:30 అవుతుంది. ఇంకో నాన్ స్టాప్ 1 గంట సేపు నడుపుతాం. ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు ఆగితే సెట్ అనమాట, మనకి స్ట్రెస్ ఉండదు. ఇలాగే కూర్చొని నడిపితే బాబు ఒక టీ టైం ఇప్పటికి అనిపించింది. సో గైస్, ఇక మొత్తం ఈ లారియల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. మనకి NH44 చాలా ఫేమస్ అండ్ బిజీ రూట్. ఇప్పుడు వీళ్ళు ఈ ఫుటేజ్లో వస్తారు. సో గైస్, నిజామాబాద్ 118. మనకి ఇంకా ఆదిలాబాద్ దాటితే మన తెలంగాణ సమాప్తం. ఇప్పుడే సన్ కూడా వచ్చింది, సూర్యభగవానుడు బయటకు వచ్చాడు. నాకు కూడా ఇప్పుడే ప్రాపర్గా జోష్ అయితే వచ్చింది వ్లాగ్ చేయడానికి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం. క్రూజింగ్ 120లో పెట్టినా ఇంకా పోతూనే ఉండాలి. సో బేసికలీ లడాక్ ఎప్పటి నుంచి అంటే 21లో ప్లాన్ వేస్తే ఇప్పటికి 4 ఏళ్ళు అయిందనమాట. అంత ఈజీ కాదన్నమాట లడాక్ పోవడం. ప్రతిసారి ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఒకసారి డబ్బులు ఉంటాయి, ఒకసారి టైం ఉండదు, ఒకసారి పార్ట్నర్స్ దొరకరు, ఒకసారి అది ఏదో రకంగా. ప్రతిసారి లడాక్ వెళ్ళడం ఎవ్వరికీ అంత ఈజీ కాదు. మీకు లడాక్ ఎందుకు ఇంత స్పెషల్ అంటున్నాను అంటే, మీరు అక్కడ చూడండి ఉండదన్నమాట. మంచు కొండలు, ల్యాండ్ స్లైడ్లు, మొత్తం నదులు, అసలు ఏదో బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. నాకు తెలిసి చాలామంది వీడియోస్ చూసే ఉంటారు కదా. ఎప్పుడు మేము టీవీలో చూడటమే, ఇప్పుడు లైవ్లో ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. ఓ బస్సు. సో గైస్, ఇవాల్టి రైడ్లో సెకండ్ టోల్ గేట్ బిక్నూర్ టోల్ ప్లాజా. సో గైస్, స్ట్రైట్ రోడ్డు. ఇక మీరు ఎంత టెంప్ట్ అయిపోతే ఇక అంత పోతూనే ఉంటుంది బండి. నా ముందు కెమెరా ఆన్లో ఉంది, నా పక్కనే తిరుగు.
వెల్కమ్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గైస్. ఒక చిన్న ఫారెస్ట్ టచ్ అయితే వచ్చింది. నువ్వు కనిపిస్తావు అంటున్నా. గంట సేపు నడిపాను. ఏమైనా అనిపిస్తుందా? అనిపించింది అంటే స్ట్రెచ్ చేయాలి అప్పుడప్పుడు. సో గైస్, థర్డ్ టోల్ గేట్ ఇండల్వాయి టోల్ ప్లాజా. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేస్తున్నాం. ఆదిలాబాద్ నిజామాబాద్ కథం అయితే ఇంకా ఆదిలాబాద్ వస్తుంది. దాని తర్వాత మనకి మహారాష్ట్ర ఊర్లు స్టార్ట్ అవుతాయి. ఇగో ఇక్కడ మ్యాప్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది పోచంపాడ్ 68. ఓకే, ఇగో వెనకాల మనకి ఆ మహారాష్ట్ర బస్సు వస్తుంది, తెలిసిపోతుంది మనకి. ఆ ఎర్ర బస్సు పాన్ పరాకులు పుచ్చుకు అని పడుతూ ఉంటాయి. ఇక మనకి అర్థమైపోతుంది మహారాష్ట్ర వచ్చేసినట్టు. సో టైం 8:35 అయింది గైస్. 170 కిలోమీటర్స్ అయితే నడిపాము. 8:30 అవుతుంది. 2.5 hours నడిపాము. ఎంత 170 కిలోమీటర్స్, విచ్ ఇస్ ప్రెటీ గుడ్. ఎందుకంటే బ్రేక్స్తో పాటు బాగానే వచ్చాం, కవర్ చేసేసాం. ఏం హై స్పీడ్ కూడా ఏం చేయలేదు, 120 మ్యాక్స్. సో ఈజీ పీజీగా అయిపోతుంది ఇవాళ అయితే దాటుతున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ 50 కిలోమీటర్లో బాసరా ఉంటుంది. జై సరస్వతి మాతాకి జై. గైస్, మన రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. యాక్చువల్లీ నేను మొన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొట్టించా, మళ్ళీ ఇప్పుడే. లెట్స్ సీ ఎంత లీటర్స్ పడుతుందో. ఈజీగా 10 లీటర్స్ అయితే పడుతుంది. మేము లోకలే, ఎందుకు అరుస్తున్నావే? అమ్మారు ఇదే అనమాట. లెఫ్ట్ సైడ్ మనం శ్రీరామ్ సాగర్ పెద్ద డ్యామ్ ఉంటుంది అనమాట. మనకి మహారాష్ట్ర నుంచి వచ్చే వాటర్ ఇక్కడికే వస్తాయి. ఫస్ట్ ఒకసారి వెళ్ళాము, కానీ ఆ రోజు మనోడి ధర్ని బండి గుర్తుందా, బుల్లెట్ పంక్చర్ అయింది. మొత్తం సగం డే ఎగిరిపోయింది. ఇక అక్కడ నుంచి రైడ్ తుస్సైంది. నాకు ఏదైనా రైడ్ తుస్సైందంటే ఫస్ట్ టైం అదే శ్రీరామ్ సాగర్ రైడే. మా ఫ్రెండ్ బుల్లెట్ గాడి పంక్చర్ అయింది, అది ఇంకా ఎవ్వడికి చేయడం రాలేదు. అలా ఇక మొత్తం సగం డే ఎగిరిపోయింది. ఏదో పల్లెటూరులో ఆగిపోయింది బండి. 4th టోల్ గేట్ అనమాట, గంజాల్ టోల్ ప్లాజా. సో 4th టోల్ గేట్ ఇది. మనకి ఇంకా మన బైక్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక్క టోల్ కూడా కట్టాం, అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇక్కడ మొత్తం లారీలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క పోలీస్ చెకింగ్ అయితే ఇక్కడ కనిపించలేదు టోల్ గేట్. మన విజయవాడ సైడ్ అయితే బొచ్చుడు కనిపిస్తాయి. ఈసారి మాత్రం ఎవ్వరు కనిపించట్లేదు ఇటు సైడ్. చూడాలి మరి మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో వెళ్తే ఎవరైనా పోలీసులు ఉంటారా లేదా అనేది చూడాలి. ఇట్లా అందరు వస్తూ ఉంటారు. వాడు ఫోన్ పట్టుకొని కూర్చోడు. इंडिकेटर क्या है? इंडिकेटर नहीं है। इंडिकेटर डालना सीखो मोबाइल में। मोबाइल అంత పెద్ద వెహికల్ నడుపుతున్నాడు, ఇండికేటర్ లేకుండా లెఫ్ట్కి రైట్కి తిరుగుతారు. సో అందుకనే మనం ఎప్పుడైనా లారీల నుంచి కొంచెం దూరంగానే ఉంటే బెటర్. అది ఆబ్వియస్లీ నాకు తెలిసిందే ఎక్స్పీరియన్స్. సో మనమైతే ఆదిలాబాద్ ఇప్పుడే దగ్గరకు వచ్చామన్నమాట. మనకి మీ చుట్టూ కొండలు స్టార్ట్ అయినాయి చూడండి. ఇక ఆల్మోస్ట్ మనకు వచ్చినట్టు అనమాట. ఆదిలాబాద్ సైడ్ ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఎప్పుడైనా ఫారెస్ట్లో రైడ్ కావాలి అనుకుంటే తెలంగాణలో ఆదిలాబాద్ రావచ్చు. జన్నారం అడవులు కూడా ఉంటాయి, టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఒక చిన్న ఫారెస్ట్ వచ్చింది గైస్, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ల్యాండ్స్కేప్. ఇది గడ్డి మాత్రం ఇంకొంచెం గ్రీన్గా ఉండి
ఉంటే బాగుంటుంది. కానీ సో గైస్ మన రైడ్లో 5th టోల్ గేట్. దీనికి పైసలు పెట్టాలబ్బా. ఎంత బాగుందంటే రోడ్డు మీరు అసలు వావ్ అంటారు. అంత నీట్గా ఉంటాయి రోడ్లు. మంచి ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి పోతుంది రోడ్డు. దీని పేరు ఏంటిదంటే రోల్ మామ్డా. గుర్తుపెట్టుకోండి, రోల్ మామ్డా టోల్ ప్లాజా ముందు రోడ్డు హైలైట్ ఉంటుంది. వాటికి నాకు ఈ రోడ్డే వావ్ అనిపించింది. ఇప్పటి వరకు అయితే ఈ టోల్ ప్లాజా రోడే సూపర్ ఉంది. ఆవులు స్టార్ట్ అవుతున్నాయి ఏంటి, అప్పుడే మధ్యప్రదేశ్ రాలేదమ్మా మనం ఇంకా. సో ఇది NH44 కాబట్టి చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ ఇది. అందుకే ఫుల్ లారీలు, భయంకరంగా లారీలు, ఆవులు రాత్రిపూట కూడా ఈ డివైడర్ మధ్యలో ఉంటాయి. అప్పుడప్పుడు పిచ్చిలేస్తే రోడ్ మధ్యలో కూడా కూర్చొని తింటూ ఉంటాయి. టైం 10:30 అవుతుంది. 300 కిలోమీటర్స్ అయితే వచ్చాము. 4 అవర్స్లో 300 అయితే వచ్చాము, విచ్ ఇస్ ప్రెటీ గుడ్. సో గైస్ ఇప్పుడే 300 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. ఇక్కడ మన వెనకాల బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఎట్లుంది అభిషేక్? సో ఫార్ సో గుడ్. యాక్చువల్ మీకు పొద్దు నుంచి నా సెటప్ చూపించలేదు. యాక్చువల్లీ ఇదే అనమాట. ఒక రైనాక్స్ బ్యాగ్, ఒక డఫుల్ బ్యాగు, ఒక ట్యాంక్ బ్యాగు. మొత్తానికైతే మా సెటప్ ఇలా ఉంది. ఈసారి హైడ్రేషన్ ప్యాక్ కొన్నా కదా. పువ్వు అంటే వాటర్ తాగుడే పోవుడే. ఇప్పుడిప్పుడే కొంచెం వేడి తెలుస్తుంది అనమాట. ఇక సన్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి మరి మధ్యాహ్నానికి ఎట్లుంటుందో అన్నది తెలీదు. ఇలాగే కొంచెం క్లౌడీగా ఉంటే బాగుంటుంది. సో గైస్ చూడండి, మన ట్యాంకర్ వచ్చింది, ఇండియన్ ఆర్మీ ట్యాంకర్. వావ్, ఇప్పుడు పోయి పాకిస్తాన్ వేయడానికే పోతుంది. భలే ఉంది అసలు, ఎంత పెద్దగా ఉందిరా. వావ్, ఈ టైర్లు ఉన్నాయి చూడు, 8 టైర్లు. సూపర్ ఉంది. కానీ ఇంత దగ్గర నుంచి ఇంత పెద్దగా ఉంది అసలు. అంటే మరీ ఇంత పక్క నుంచి చూడలే. సో ఇవాళ రైడ్లో మన 6th టోల్ గేట్ పిప్పారవాడ టోల్ ప్లాజా. సో మనది 6th టోల్ గేట్ ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం అనమాట. దీని తర్వాత మరి ఇంకోటి వస్తుందేమో తెలియదు. బ్రో ట్యాంకర్ ఫోటో దిగవా నాకు ఒకటి? దిగక ఇంకా మళ్ళీ టైం వేస్ట్. ఈ ఫోన్ లోపల ఉందా? సో గైస్ ఇవాళ రైడ్లో మన 7th టోల్ గేట్. నేమ్ అయితే దీనికి ఏం లేదు నేము. అదేంటి నేమ్లెస్ ఉంది ఇది. ఫేక్ ఆర్ రియల్ అవి లేదు. మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. ఢిల్లీ 1162 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నాగ్పూర్ 150 కిలోమీటర్స్. సో గైస్ మనం ఇంటి నుంచి 424 కిలోమీటర్స్ వచ్చాం. టైం 12:20 అవుతుంది. ఇక్కడ ఏందో లారీ అడ్డం పడ్డది. సో గైస్ మన రైడ్లో 8th టోల్ గేట్ పేరేంటిదంటే దరోడా టోల్ ప్లాజా. మనం ఆల్మోస్ట్ నాగ్పూర్ దగ్గరగా వచ్చాం. టైం 1 అవుతుంది. ఇవాళ 2nd ఫ్యూయల్ స్టాప్ అయితే అయింది. సాగర్కి మనకి ఇంకా 480 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. బా గలీజ్ కట్టుకొట్టిండు అయ్యాడు. సో గైస్ ఇవాళ రైడ్లో మన 9th టోల్ గేట్ పేరు వచ్చేసి అటు పోతున్నావు లెఫ్ట్కు కదా. పేరైతే లేదు. నాగ్పూర్ బైపాస్ అంట. అచ్చా మనం ఇది బైపాస్ నాగ్పూర్ సిటీలోకి వెళ్దాము. ఇంకా ఇక్కడ నుంచి బయటికి నుంచి వెళ్ళిపోతాం. మనం నాగ్పూర్ దాటేస్తాం. ఫర్ ద ఫస్ట్ టైం నాగ్పూర్ అయితే ఎంటర్ అవ్వబోతున్నాం విత్ మై ఓన్ బైక్. మనం ఇప్పుడే నాగ్పూర్ లోపలికి వెళ్ళకుండా అట్లా స్ట్రైట్ పోతే నాగ్పూర్ సిటీలోకి వెళ్తాం అనమాట. మనం ఇట్లా లెఫ్ట్ సైడ్
పైనుంచి వెళ్ళిపోతున్నాం. సేమ్ మన ఓవరాల్ లాగా ఉంది ఇది. అబ్బా నించోవాలి స్వామి అమ్మా. మళ్ళా హైవే మనం ఎక్కేసినాము. మళ్ళీ మనం NH44 ఎక్కామన్నమాట. మధ్యలో ఒక చోట కట్ అయినాం కదా, మళ్ళా నాగ్పూర్ బైపాస్ చేసి మళ్ళీ మనం NH44 ఎక్కించింది. మీరు ఏం చేయాలంటే కార్ రూట్ పెట్టుకోవాలి, హైదరాబాద్ టు నాగ్పూర్ అని. మీకు ఈ రూటే చూపిస్తుంది. ఢిల్లీ పోవాలంటే బెస్ట్ రూట్ ఇట్లనే. మీరు మళ్ళీ నాగ్పూర్లో పోయి సిటీలోకి వెళ్ళిపోతే ఇబ్బంది పడతారు. సో ఇవాల్టి రైడ్లో 10th టోల్ గేట్ అనమాట. నాకు తెలిసి కార్లో వచ్చుంటే ఎన్ని వేలు కట్టే వాళ్ళము, కార్లో వచ్చుంటే టోళ్ళకి ఎన్ని వందలు కట్టే వాళ్ళము. వేలు వన్ సైడే. మళ్ళా అది ఇక విజయవాడకే మస్తు అవుతుంది ఇదో లెక్క. సో దీనికి కూడా పేరు అయితే లేదు. సేమ్ ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ కంపెనీ పేరు వస్తుంది. ఇక మనం మొత్తం లెఫ్ట్ తీసుకొని మన బైక్ లైన్లో వెళ్ళి దూరుదాం. రైట్ దూరినాం. పేర్లు లేవేంటో నాకు అర్థం కావట్లేదు. ఒక్క పేరు లేదు, ఒక్క పేరు కూడా లేదు అంటున్నా టోల్ గేట్లకి. ఇక్కడ బైక్స్ పార్క్ చేసి టైం 2 అవుతుంది. మనం నాగ్పూర్ బైపాస్ అయితే దాటినాం. ఇక్కడ మంచిగా ఉంది చూడడానికి. విల్లా 24 అంట, బాగుంది. ఇక్కడ తినేసి స్టార్ట్. ఇవాల్టి రైడ్లో మన 11th టోల్ గేట్. ఇందాక అక్కడెక్కడో బైపాస్ రోడ్ లంచ్ చేసి ఇప్పుడే 11th టోల్ గేట్ అయితే వచ్చింది. చూసినావా, ఒక్క పోలీసు లేడు. అదే నువ్వు ఈ పార్టీ కర్ణాటక పోతే 100 పోలీసులు కనిపిస్తారు నీకు. సో గైస్ ఇప్పుడే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్ అయితే ఆల్మోస్ట్ క్రాస్ చేస్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే RTI చెక్ పోస్ట్ ఉంది, చాలా పెద్దది. మనకు ముందు పేంజ్ నేషనల్ ఫారెస్ట్ అయితే వస్తుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఓన్ బైక్తో మధ్యప్రదేశ్ కూడా ఎంటర్ అయినాం. కనిపిస్తుంది చూడండి, పెంచ్ టైగర్ రిజర్వ్. ఇందులో కూడా టైగర్స్ ఉంటాయి. మన ముందు ఉంది 12th or 13th టోల్ గేట్. సరిగ్గా గుర్తులేదు నాకైతే, నెంబర్స్ మర్చిపోయినా. అసలు నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు అనమాట, నేను ఇండియా మధ్యలో ఉన్నానా అని. కన్యాకుమారి వెళ్ళినప్పుడు కూడా నాకు అంతగా అనిపించలేదు, ఎందుకంటే అది డెడ్ ఎండ్ కదా. కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఇండియా మధ్యలో ఉన్నాను నా బండి పైన అంటే చాలా వెరైటీగా ఉంది ఫీలింగ్. సో ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి అయితే పోతున్నాం అనమాట. నిన్నగా ఇదే కదా బ్రిడ్జ్ కింద యానిమల్స్ క్రాస్ అయితే. సో గైస్ మనం బ్రిడ్జ్ పైన ఉన్నాం అనమాట. దీని కింద నుంచి యానిమల్స్ పోతాయి. ఇది ఎప్పటి నుంచో ప్రాబ్లం అనమాట. ఇది లారీలో అన్ని జింకల్ని వాటిని వీటిని ఇంతకుముందు గుద్దుతుండే. ఇప్పుడు ఇది బ్రిడ్జ్ అయినప్పటి నుంచి సెట్ అయింది. సో గైస్ ఇప్పుడే పెంచ్ టైగర్ రిజర్వ్ అయితే దాటేసి మనం పెద్ద NH వాళ్ళ టోల్ గేట్, ఇది 14th టోల్ గేట్ అనుకుంటా. చాలా పెద్దగా ఉంది, నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళదే ఇది. మొత్తం లెఫ్ట్ కొట్టిగా. సో ఇప్పుడు ఘాట్ రోడ్ అయితే వచ్చింది. లారీలు ఎక్కడానికి కష్టపడుతున్నాయి. దాని పక్క నుంచి మనం పోవద్దు, వాడు సడన్గా ఆగిపోతాడు. ఇప్పుడే లెఫ్ట్ సైడ్ సన్ సెట్ అవ్వడబోతుంది. చాలా బాగుంది. టైం 6 అవుతుంది. పొద్దున్న 6కి స్టార్ట్ అయినాం, ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. 12 గంటలు నడిపాము. 710 కిలోమీటర్స్ నడిపాం. అసలు ఇంత సింపుల్గా వచ్చామంటే ఎక్కడ ఓవర్ స్పీడింగ్ కానీ అలాంటివి ఏం లేదు. బట్ స్టిల్ చాలా కామ్గా నడిపితే కూడా ఈజీగా 12 గంటల్లో
ఇంక్లూడింగ్ బ్రేక్స్ చెప్తున్నా నేను. 700. డామినార్ ఈజ్ ద బీస్ట్. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి సాగర్లో ఓయో ఉందన్నమాట, ఒక రూము బుక్ చేసాము. ఇక్కడ నుంచి అదొక ఇంకొక 250 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. సో ప్రాబబ్లీ ఇవాళ ఒక 900 కిలోమీటర్స్కి డే ముగిస్తాం. రేపు సాగర్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోతాం. అది అన్నమాట ప్లాను. చూద్దాం. ఈ మొత్తానికైతే ఇవాళ మీకు చూపించే అంత ఏం లేదు, రొటీన్ హైవేనే ఉంది. నేను కూడా ఇవి ఎన్నో నడిపి నాకు కూడా బోర్ అయిపోయినా. బట్ స్టిల్ నార్త్ సైడ్ ఫస్ట్ టైం కాబట్టి ఇట్ వాజ్ న్యూ రూట్. సో మంచిగా ఉంది. ఇంకోండి మధ్యప్రదేశ్ ఇక్కడే కొంచెం దగ్గరలో ఉన్న మొత్తం రోడ్ అంతా తడి ఉంది కదా, వర్షం పడ్డది. జస్ట్ ఒక 10 నిమిషాలు చిన్నగా పడి ఆగిపోయింది. ఇక మేము ఈ లోపల ఒక చాయ్ బ్రేక్ తీసుకొని బయలుదేరినాం. సో రైడ్ ఈజ్ సో ఫార్ సో గుడ్. సో నా రైట్ సైడ్ చూడండి, రెయిన్బో మీకు గోప్రోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా పెద్దగా ఉంది, పైకి ఉంది రెయిన్బో. సో ఇంకో టోల్గేట్ అయితే రాబోతుంది ఇవాళ రైడ్లో. 16th టోల్గేట్ అనుకుంటున్నా. 15 అయితే దాటేసామని అనుకుంటున్నాలే. సాగర్ ఇంకొక 170 ఉంది. సాగర్ రీచ్ అయిపోతే 187 ఉంది సాగర్. టైం 6:30 అవుతుంది. ఒక 2.5 అవర్స్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫ్యూయల్ కోసం చూస్తుంటే ఈ రూట్ ఏదో ఖతర్నాక్ ఉందన్నమాట. చుట్టూ కొండలు, మధ్యలో కర్వ్స్, రోడ్ నీట్. మధ్యప్రదేశ్ రోడ్స్ ఆర్ సూపర్ అసలు. మనకి వాళ్ళకి 16th టోల్గేట్. మీకు గుర్తుపెట్టుకొని లెక్క పెట్టే లోపల నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకో 90 కిలోమీటర్స్ గైస్ మనం సాగర్లో స్టే చేయబోతున్నాం ఇవాళ. హోటల్కి లొకేషన్ అయితే పెట్టినాము. 90 కిలోమీటర్స్ అంటే ఇంకో గంటన్నర అనుకోండి. టైం 8 అవుతుంది. 9:30 కల్లా ఇవాళ డే ఎండ్ అవుతుంది. గ్వాలియర్ 417, ఝాన్సీ 309, సాగర్ 100. 18th 19th టోల్ గేటు. సో మనకి ఇంకొక 10 కిలోమీటర్లు ఉంది, వెళ్ళిపోదాం. సో గైస్ మన హోటల్ అయితే వచ్చేసింది. ఇదే అనమాట మన హోటల్ ఇవాళకి స్టే. ఇదేంది బండ్లు పోతాయని అర్థం. గైస్ ఫస్ట్ టైం హోటల్ లోపల పార్క్ చేస్తున్నా. నాకు అర్థమైంది సీను బాబు, నాకు సీన్ అర్థమైంది. నాకు సీన్ అర్థమైంది. ఇది లోపల పెట్టిస్తున్నారంటే. సో గైస్ రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. మన ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టేసినాం. రోటీలు, పన్నీర్ కూర. సో ఇవాళకైతే ఇంతే అనమాట. సాగర్ రీచ్ అయినాం. ఇవాళ ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ నడిపాం. రూమ్ అంతా మెస్సీగా అయిపోయింది. ఇక రేపు పొద్దున్నే ఎన్నింటికి బాబు? 6 దాకా అంటున్నాం మా మాస్టరు. కూడా ఇంకా చలో సీ యూ దెన్. బాయ్.